అందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క నూతనమైన కృప మీకు కలుగునుగాక. మీరందరూ బాగున్నారా? ఈరోజు దేవుని మాట మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 14వ వచనం. ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరచుచున్నారు కారా. ఈ మాటలు మనం హెబ్రీ గ్రంథకర్త రాసిన 11వ అధ్యాయంలో చూస్తున్నాం. ఈ 11వ అధ్యాయం అంతా కూడా విశ్వాస వీరులు ఏం చేశారు, వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఎలాగ ముందుకెళ్ళారు అనేది మనకి తెలియజేస్తుంది అనమాట. ఇక్కడ చూస్తే 14వ వచనంలో ఇలాగ చెప్పువారు అంటే ఎలాగ చెప్పువారు అని అంటే వాగ్దాన ఫలము చూసి ఆ వాగ్దాన ఫలము ఆ యొక్క కానాన్ దేశాన్ని చూసి అబ్రహాము గారు ఏం చేశారు అని అంటే దూరం నుండే నమ్మారట. ఆ పునాదులు గల పట్టణం కొరకు ఎదురు చూశారంట. కానీ ఈ భూమి మీద యాత్రికులుగాను పరదేశులుగాను నివసించారట. అందుకే ఇలాగ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విసిదపరుచుచున్నారు కారా. అంటే వారు దేవుడు చెప్పిన మాటని నమ్మి ఆ వాగ్దానాన్ని ఫలములు పొందుకొని ఆ యొక్క పరమకాణాన్ని చూడకపోయినా నమ్మారంట. నమ్మి ఆ దేశం కొరకు ఈ భూమి మీద యాత్రికులుగా పరదేశికులుగా ఉన్నారు. కాబట్టి వారు ఏం చేస్తున్నారు అని అంటే తమ స్వదేశమును వెతుకుచున్నారు. అంటే భూమి అనేది పరదేశీ. భూమి మీద జీవితం అనేది ఎన్ని రోజులు మనం ఉన్నా కూడా ఒక టైం వస్తుంది, చెప్పా పెట్టకుండా మనం వెళ్ళిపోవాల్సి వస్తుంది. చాలామంది ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ప్రతి ప్రయాణానికి కూడా ముందే ప్రిపేర్ అవుతారనమాట. అది చిన్న ప్రయాణమైనా పెద్ద ప్రయాణమైనా ఎలా వెళ్ళాలి, ఏ వెహికల్లో వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి అన్నీ ప్రిపేర్ అవుతారు. కానీ మన యొక్క పరదేశము అనేది పరలోకము అనేది చేరేటప్పుడు మరణం అనే జర్నీలో మాత్రం మనకి ఏటీ తెలియదు అనమాట. అందుకే ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు కదా, వారంట తమ స్వదేశమును వెతుకుచున్నామని విసిదపరచుచున్నారు కారా. అంటే ఈ లోకం మాకు ఒక పరదేశి లాంటిది. ఈ లోకములో మేము ఎక్కువ రోజులు ఉండము. మేము మా స్వదేశము ఏది అంటే పరలోకము కనుక దాని కొరకు ప్రతిరోజు ప్రిపేర్ అవుతున్నారనమాట. ఈరోజు ఫ్రెష్మన్న వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి. మనము కూడా యేసయ్యను రక్షకుడుగా అంగీకరించామా? ఈ లోకంలో మనం యాత్రికులము పరదేశులమై ఉన్నాం. దేవుడిచ్చిన ప్రతి వాగ్దానము చేతపట్టుతూ ఆ వాగ్దానాన్ని అనుసరిస్తూ ఆ వాగ్దాన ఫలాలు పొందుకుంటూ మనం ఈ లోకములో అనేక మందికి సాక్షిగా జీవించాలి. అంతేకాని ఈ లోకం మనకు శాశ్వతం కాదు. ఈ లోకంలో మనం కలిగి ఉన్న ప్రతిదీ కూడా ఒకరోజు మనకు తెలియకుండానే మనం విడిచిపెట్టి పరలోకానికి వెళ్తాం. కనుక మనం పరలోకాన్ని వెదికే వారంగా, దేవుని రాజ్యాన్ని వెదికే వారంగా, ఆయన నీతిని వెదికే వారంగా, అక్కడ మనం ఎలాగ గొప్పవారుగా ఉండగలమో దాని విషయంలో వెదికేవారిగా ఉన్నప్పుడు మనము ఆ దేశమునికి వెళ్ళినప్పుడు గొప్పవారుగా ఉండగలుగుతాం. ఈ లోకంలో దేవుడు మనకిచ్చిన వాటిని చూసుకుంటూ ఈ లోకపు ఆశల్లోనే మనం మునిగిపోతే మనము మన పరలోకమును మన స్వదేశమును మర్చిపోయిన వారము అని ఇక్కడ గుర్తు చేయబడుతుంది. ఈరోజు ఫ్రెష్మన్న వింటున్న ప్రతి ఒక్కరము కూడా అబ్రహాము గారిలాగా ఈ లోకంలో పరదేశులుగా యాత్రికులుగా ఉంటూ మన స్వదేశమైన పరలోక రాజ్యమును వెదికేవారుగా దాని కొరకు సిద్ధపడుతూ అనుదినము ఆయనతో గడుపుతూ ముందుకు సాగిపోదుముగాక. ఆ దేశమును స్వతంత్రించుకొని అనేక మందిని దేవుని రాజ్యంలో చేర్చేవారంగా, దేవుని కృపను పొందుకునేవారిగా మనము ఉందుముగాక. ఆమేన్.